నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఇష్యూ. చేతులెత్తి మొక్కాల్సిన పవిత్ర స్థలంలో గుట్టుగా నొక్కేశారు. గుర్తించాం, వసూలు చేశామంటూ కేసును అధికారికంగా రాజీ చేయించేశారు. కానీ తప్పు చేసిన వారికి పాపం వెంటాడే శాపంలా మారింది. కొమ్ము కాసిన వారిలో భయాన్ని రగిలించేలా న్యాయబద్ధమైన అడుగులు వేగం పెంచాయి. న్యాయం ఇంకా బతికే ఉందని మరోసారి వెలుగులోకి వచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి. న్యాయం కోసం పోరాడేవారు కొందరైతే, అదే సమయంలో తప్పును ఒప్పుగా చూపించేందుకు ప్రయత్నించేవారు మరికొందరు. తిరుమల పరకామణి దొంగతనం కేసులో రాజీపై టీటీడీ ఈవో హైకోర్టుకు ఏమని నివేదించారు? అఫిడవిట్లో నాటి సంఘటనలు స్పష్టంగా ఉన్నాయా? ఈ వ్యవహారం దుర్వినియోగానికి దుష్టుల పాలిట యమపాసంలా మారనుందా? పాలక మండలి అంటే ధర్మాన్ని పీఠంలా భావించాలన్న సందేశాన్ని ఈ పరిణామాలు ఎలా ప్రతిబింబిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. పాపాల లెక్కలు ఎప్పటికైనా తేలాల్సిందే. పట్టుకున్నారు, డబ్బులు కట్టేశాం, చేతులు దులుపుకున్నామంటే అన్నీతా కుదరదు. ఇదే జరిగింది 2023లో తిరుమల పరకామణి లెక్కింపు సమయంలో కలియుగ వెంకటేశ్వరుని కానుకలపై నొక్కేసిన వ్యవహారంలో. వైసీపీ హయాంలో జరిగిన ఈ ఘటనపై రాజీనాటకం నడిచింది. అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న భూమాన కరుణాకర్ రెడ్డి వ్యవహార శైలిపై లోపాయికారితనంతో సంధి కుదిర్చారని ఆరోపణలొచ్చాయి. నాడు జరిగిన దృశ్యం మళ్లీ పునరావృతం కాకూడదని, బాధ్యులకు శిక్ష పడాలని శ్రీనివాసులు అనే భక్తుడు 2024 సెప్టెంబర్లో టీటీడీ ఈవోకు వినతిపత్రం సమర్పించారు. కానీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చివరకు హైకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. గోవిందుడి నిధులపై జరిగిన దుర్వినియోగం ఇప్పుడు న్యాయబద్ధమైన విచారణకు దారితీస్తోంది. అమ్మయ్యా, గండం తప్పిందని ఊపిరి పీల్చుకున్న వారిలో గుబులు మొదలయ్యింది. నేరంలో భాగస్వాములైన వారికి, రాజీకి ఒప్పుకున్న అధికారులకి ఇప్పుడు నిద్ర కూడా లేకుండా పోయింది. పరకామణి దొంగతనం కేసులో రాజీ అంతా పెద్దల కనుసన్నలోనే సాగిందన్న విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హైకోర్టుకు సమర్పించిన అఫీషియల్ అఫిడవిట్లో ఈ అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తన అఫిడవిట్లో అప్పట్లో జరిగిన సంఘటనలను కోర్టు దృష్టికి చాలా క్లియర్గా తీసుకొచ్చారు. నాడు టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే పరకామణి దొంగతనం కేసును లోక్ అదాలత్ వద్ద అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని పేర్కొన్నారు. అలాంటి రాజీకి ఆయనకు అర్హత లేదని, అది అధికార పరిమితులకు విరుద్ధమని వివరించారు. వాస్తవాల ఆధారంగా సతీష్ కుమార్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారి రాష్ట్ర డీజీపీకి నివేదించినట్టు కూడా ఈవో తన అఫిడవిట్లో పొందుపరిచారు. రెండు 2023లో వైసీపీ ప్రభుత్వం హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణంపై సిఐడితో దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్టు శ్రీనివాసులు 2024 సెప్టెంబర్ 10న టీటీడీ ఈవోకు వినతిపత్రం సమర్పించారు. అయితే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చివరకు హైకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. పరకామణిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రవికుమార్ పెద్ద ఎత్తున డాలర్లు, బంగారం అపహరించారని ఆరోపణలొచ్చాయి. దీనిపై 2023 ఏప్రిల్ 29న తిరుమల 1వ పట్టణ పోలీసులకు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు కూడా చేశారు. అనూహ్యంగా ఈ కేసులో నిందితుడు రవికుమార్ స్వచ్ఛందంగా లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్నారని, ఆ రాజీలో విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ కూడా భాగస్వామిగా ఉన్నారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఇటీవల హైకోర్టు విచారణ జరిపి సిఐడి ద్వారా రికార్డులను సీజ్ చేయించింది. పిటిషనర్ ఇచ్చిన వినతిపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో వివరించాలని ఆదేశించడంతో తాజాగా ఆయన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. లోక్ అదాలత్ అంటే ఏమిటి, ఆ వ్యవస్థ ద్వారా ఎలాంటి కేసులు రాజీ చేసుకోవచ్చు అనే విషయాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం తిరుమల పరకామణి రాజీ వ్యవహారంతో స్పష్టంగా తెలుస్తోంది. దొంగతనం చేస్తూ పట్టుబడ్డ నిందితుడు తన తప్పును ఒప్పుకొని పరిహారంగా విలువైన ఆస్తిని ఆలయానికి విరాళంగా ఇవ్వడం చాలా అరుదైన పరిణామం. రాజీకి సాధ్యమైన పరిష్కార మార్గాల్లో లోక్ అదాలత్ ఒక వేదిక మాత్రమే. వివాదాలను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించేందుకు ఈ వ్యవస్థ రూపొందించబడింది. సాధారణంగా చిన్నపాటి
సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుంది. అంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్యాంక్ రుణాలు, కుటుంబ వివాదాలు, ముందస్తు రాజీ సాధ్యమైన కేసులకు మాత్రమే లోక్ అదాలత్లో పరిష్కారం సాధ్యమవుతుంది. దేవాలయాల్లో చోటు చేసుకునే అవినీతి, దొంగతనాలు లేదా భక్తుల కానుకలను అక్రమంగా మళ్లించుకోవడం వంటి ఘటనలు ఫిర్యాదు ఆధారంగా నమోదయ్యే క్రిమినల్ కేసుల పరిధిలోకి వస్తాయి. ఈ తరహా కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇవి పూర్తి విచారణ, ఆధారాలు, న్యాయ ప్రక్రియకు అవసరమయ్యే తీవ్రమైన నేరాలుగా పరిగణించబడ్డమే అందుకు కారణం. కానీ తిరుమల పరకామణి వ్యవహారంలో నిందితుడు స్వచ్ఛందంగా ఆస్తిని విరాళంగా ఇవ్వడం, నాటి ఆలయ పరిపాలకులు ఆ రాజీని అంగీకరించడం, న్యాయ సేవా సాధికార సంస్థ ఆ ఒప్పందాన్ని చట్టబద్ధంగా నమోదు చేయడం వంటి అంశాన్ని లోక్ అదాలత్ పరిష్కారాన్ని పరస్పర రాజీ ద్వారా పరిహారం చెల్లింపుగా మాత్రమే పరిగణించాల్సిన పరిణామంగా నిలుస్తున్నాయి. అయితే ఇది తీవ్రమైన నేరాల విషయంలో వర్తించదు. అందుకే నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి కేసుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో టీటీడీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వచ్చింది. న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. అందులోని సెక్షన్లు తమకు అనుకూలంగా భావించడం తప్పు కాదు. కానీ న్యాయం ఎంతవరకు సక్రమంగా జరిగిందన్న దానిపై కోర్టులో పోరాటం చేయడం ప్రజలకు ఎప్పుడైనా ఎన్నాళ్లకైనా అవకాశం ఉంటుంది. అందుకే తిరుమల పరకామణి దొంగతనం అంశంపై శ్రీనివాసులు అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం దక్కింది. వాస్తవంగా అవినీతి, ప్రజా ఆస్తుల దుర్వినియోగం వంటి కేసులు ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని కేవలం ఆస్తి విరాళం ద్వారా పరిష్కరించడం న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం కలిగిస్తుంది. అలాంటప్పుడు కోర్టులు రాజీని సమర్థించడాన్ని ప్రజలు, న్యాయవాదులు, పౌర సమాజం ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఇది శిక్షా విధానాన్ని బలహీనపరచడం లేదా ధనవంతులకు ప్రత్యేక రాయితీలు కల్పించడం అనే విమర్శలకు తావిస్తోంది. అందువల్ల లోక్ అదాలత్ వంటి వేదికలు పరకామణి దొంగతనాలు వంటి రాజీలను సమర్థించేటప్పుడు కేసు స్వభావం, నైతికత, ప్రజా ప్రయోజనం వంటి అంశాలను గంభీరంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తుంది. రాజీ ద్వారా పరిష్కారం సాధించినా న్యాయబద్ధతకు న్యాయం జరిగిందన్న నమ్మకం ప్రజల్లో కలగాలి. ఇదే ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థకు బలమైన అర్థం. వాస్తవంగా నిందితుడు రవికుమార్ ఎప్పటి నుంచి పరకామణి లెక్కింపుకు హాజరవుతున్నాడు, గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అనే కోణంలో నాటి ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోయింది. ఇదే సమయంలో ఆ సంఘటన రాజకీయంగా వివాదంగా మారడంతో కొత్త ట్విస్టుకు మార్గం ఏర్పడింది. తిరుపతి, చెన్నై ప్రాంతాల్లో రవికుమార్తో పాటు అతని సతీమణి పేరుతో ఉన్న 7 ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో నాడు రాజీ కుదుర్చుకోవడం, లోక్ అదాలత్లో కేసును కొట్టేయడం వంటి ఆల్ స్టెప్స్ చకచక జరిగిపోవడం గమనార్హం. పరకామణి లెక్కింపు సమయంలో దొంగతనం జరిగిన విదేశీ కరెన్సీ విలువ సుమారు 72,000 మాత్రమే. కానీ టీటీడీకి విరాళంగా కోట్లు విలువ చేసే ఆస్తులు వ్రాయించారంటే అందులో ఏదో మతలబుందన్న అనుమానం అప్పట్లోనే చర్చకు దారితీసింది. అయినా గత వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. న్యాయబద్ధత కన్నా రాజీకి ప్రాధాన్యమిచ్చిన వ్యవహారంగా ఇది ప్రజల మనస్సుల్లో నిలిచిపోయింది. పవిత్ర పరకామణిలో సాగిన వ్యవహారం శ్రీవారి సన్నిధిలో నమ్మకాన్ని నొక్కేసిన వ్యవస్థ గోవిందుడికే శటగోపం పెట్టిన అమంగళం. ఇది కేవలం దొంగతనం కాదు, భక్తి మీద దాడి. హుండీకి సమర్పించిన ప్రతి రూపాయి భక్తి కాదు బాధగా మారిందా అనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. పరకామణి రూపంలో కలియుగ వెంకటేశ్వరుని కాసులపై ఎవరి కబ్జా జరిగింది? జగన్ హయాంలో గోవిందుడి హుండీకి గండం వేసిన వ్యవహారంపై అప్పటి పాలకుల మౌనం, అధికారుల రాజీ ఇవి న్యాయానికి ఎదురుదెబ్బ కాదు, నమ్మకానికి శాపంగా మారాయి. భక్తులు శ్రద్ధతో సమర్పించిన కానుకలు రాజకీయ రాజీకి బలయ్యాయి. శ్రేయోభిలాషుల చేతిలో శ్రీవారి నిధి శాపంగా మారిందా అనే ప్రశ్నలు ప్రజల చర్చకు దారితీస్తున్నాయి. గతం మరుగున పడదు, న్యాయం రూపంలో వెలుగులోకొస్తుంది. తిరుమల ఘటనపై సమాజం ప్రశ్నిస్తోంది. ప్రస్తుతానికి ఇది న్యాయ యాత్రకు ఆరంభం మాత్రమే. ఇది కేవలం పరిపాలన వైఫల్యం కాదు, కలియుగ దేవుని మీదే దాడి.
వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియా సంస్థలు ప్రతినిధులపై ఉక్కుపాదం మోపారన్నది అందరికీ తెలిసిందే. మీడియా అనేది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. టీటీడీలో పరకామణి అమంగళాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది శ్రీనివాస్ అనే ఓ జర్నలిస్టు. అప్పట్లోనే ఈ విషయం తెలుసుకున్న ప్రైమ్9 న్యూస్ వ్యవహారాన్ని అంతా కూపిలాగింది. తీగలాగితే డొంక కదిలినట్లు పరకామణి కేసులో దిగ్భ్రాంతికరమైన నిజాలు ప్రైమ్9 పరిశీలనలో వెలుగులోకొచ్చాయి. పరకామణి సెటిల్మెంట్ వ్యవహారాన్ని ప్రైమ్9 న్యూస్ వెలుగులోకి తేవడంతో పూసలు కదులుతాయని భయపడ్డ నాటి వైసీపీ నేతలు, అందుకు సహకరించిన పోలీసులు ఈ ఇష్యూని తప్పుదారి పట్టించేందుకు ప్లాన్ చేశారు. పరకామణి ఘటనపై లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న సమయంలోనే ఏకంగా ప్రైమ్9 ప్రతినిధులను అరెస్ట్ చేయడం ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు రేకెత్తించింది. టీటీడీ పరకామణిలో జరిగిన దొంగతనం సమయంలో చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది నెలల తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే ఈ రాజీ వ్యవహారం జరగడంతో ఇది రాజకీయంగా కీలక అంశంగా మారింది. ఇటీవల నాడు జరిగిన ఘటనపై భూమన స్పందిస్తూ దమ్ముంటే సీబీఐ విచారణ జరపండి అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని సవాల్ విసిరారు. పట్టుబడ్డ నిందితుడి నుంచి కోట్లు విలువైన ఆస్తులు టీటీడీకి రిజిస్టర్ చేయించాం, దొంగను మేం పట్టుకున్నాం, మాపైనే నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అంటూ విమర్శలు గుప్పించారు. ఒక దశలో భూమన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పరకామణిలో దోపిడీ జరుగుతోంది అని చెప్పడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది. టీటీడీ పరకామణి దొంగతనంపై తొలి నుంచి ఖండిస్తూ వచ్చిన వారిలో నేటి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఒకరు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీటీడీలో నిబంధనలు అతిక్రమించి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. 2023లో పరకామణి కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని, ఈ కేసును లోక్ అదాలత్కు పంపడంలో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి హుండీని దోచిన వ్యక్తి ఆస్తులను బలవంతంగా ఆలయానికి రాయించుకున్నారని ఆరోపించారు. పరకామణిలో పనిచేసే రవికుమార్ దాదాపు 100 కోట్లు విలువైన దొంగతనానికి పాల్పడ్డారని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, త్వరలో అసలు దోషులు బయటపడతారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. నాటి టీటీడీ పాలక మండలి అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిందని, ఆలయ సొమ్మును కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీటీడీ పరకామణి దొంగతనం కేసుపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ జగన్ హయాంలో జరిగిన అవకతవకలను బహిర్గతం చేశారు. పరకామణి విభాగంలో భారీ స్థాయిలో దొంగతనం జరిగినట్టు ఆధారాలు వెలుగులోకొచ్చాయని, ఆలయ సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి దోపిడీకి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసును ప్రజాస్వామ్యపరంగా, న్యాయపరంగా పూర్తి స్థాయిలో విచారించి నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. న్యాయం వైపు పడిన అడుగులు ఎప్పటికైనా గమ్యాన్ని చేరతాయి. వాస్తవాలు ఎంతకాలం దాచినా వెలుగులోకి రాక తప్పదు. తిరుమల పరకామణి దొంగతనం కేసు కేవలం ఒక అవినీతి ఘటన కాదు, అది నమ్మకంపై జరిగిన దాడి. నేటి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రజాస్వామ్యపరంగా న్యాయబద్ధంగా ఎదుర్కొంటున్న తీరు చిత్తశుద్ధికి నిదర్శనం. న్యాయ వ్యవస్థను ఆశ్రయించిన ప్రతి అడుగు ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం. శ్రీవారి నిధిపై జరిగినటువంటి దుర్వినియోగం, న్యాయ తీర్పుల వెలుగులో నిజంగా ఎవరు బాధ్యులో, ఎవరు భక్తి ముసుగులో దోపిడీకి పాల్పడ్డారో త్వరలో సమాజం ముందుకొస్తుంది. ఇది కేవలం విచారణ కాదు, నమ్మకాన్ని తిరిగి నిలబెట్టే యాత్ర. భగవంతుని లీలలంటే ఇవే కాబోలు.